చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో గీత, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, పిల్లలు పిల్లలు అని. నేను చాలా చోట్ల విన్నాను, గీతా సింగ్కి పెళ్లి చేసుకోలేదు, పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పి. పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పానా? రోషన్ ఊ అని చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? పిల్లల మళ్ళీ అక్కడికి వచ్చా, మా అన్నయ్య పిల్లలు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు. సో వాళ్ళ బాధ్యత నేనే తీసుకున్నాను. అంటే పెద్దవాడు మా అన్నయ్య ఉన్నప్పుడు నాకు పిల్లలంటే ఇష్టం అని ఫస్ట్ బాబు పుట్టగా నేను బాబుని తీసేసుకున్నాను. మా అన్నయ్య వాళ్ళు నిజామాబాద్లో ఉండేవాళ్ళు, నేను బాబుని తెచ్చేసుకున్నాను ఇక్కడికే. సో మా తర్వాత ఇంకో బాబు పుట్టాడు. మా కజిన్ సిస్టర్, షీస్ మై ఫ్రెండే, వాళ్ళ పాప కూడా నేనే చూసుకుంటాను అనమాట. ఒక పాప, ఇద్దరు బాబులు. సో వాళ్ళని నేను పెంచుకుంటున్నాను, ఇంకా వాళ్ళే నా లైఫ్ ఇంకా. సో ఇంకా వాళ్ళని చూసి ఇంకా అంతే లైఫ్. అంటే నీ టైంలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు. గీత ఎప్పుడు అనిపించలేదా, ఒక టైం వచ్చినప్పుడు, ఒక సర్టెన్ టైం నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకంటూ ఒక అండ ఉండాలి, తోడు ఉండాలి, నన్ను అర్థం చేసుకునే ఒక మనిషి ఉండాలి, నా కడుపును పుట్టిన పిల్లలు ఉండాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, ఇవన్నీ ఎప్పుడు అనిపించలేదా? టు బి ఫ్రాంక్ చెప్పు. లేదు ఎప్పుడు అనిపించలేదు నాకు. ఎందుకంటే వాళ్ళే మొత్తం. అప్పుడు నేను ఐ యూస్ టు డూ 2 to 3 షూటింగ్స్ డైలీ అనమాట. అసలు గ్యాప్ వచ్చేది కాదు, పిల్లలతో స్పెండ్ చేయలేకపోయేదాన్ని అసలు. అది చిన్నవాడు ఫిల్మ్ సిట్లు ఉంటే నైట్లో కూడా వచ్చేసి వాళ్ళని చూసుకొని మళ్ళీ మార్నింగే వెళ్ళిపోయేదాన్ని. ఇంకా వాళ్ళే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా. ఎందుకంటే ఆఫ్టర్ స్టడీ నేను ఇండస్ట్రీకి వచ్చేసా. ఇండస్ట్రీకి రాగానే బిజీ అయిపోయా. లవ్ అవి ఏమీ లేవు, ఇంకా నాకు టైం లేదు. ఇంకా షూటింగ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, షూటింగ్ చేయాలి, పిల్లల్ని, ఇంకా వేరే ప్రపంచమే లేదు ఇంకా నాకు. బాయ్ ఫ్రెండ్ ఉండాలి, వాడితో సరదాగా పబ్బులు తిరగా, అసలు లేనే లేదు నాకు. మహా అంటే నాకు తెలిసి నా జీవితంలో 1-2 సార్లు పబ్బులు తిరిగానే ఉన్నా అంతే. అది కూడా వెళ్ళి చూసా పబ్ అంటే ఎలా ఉంటుందని. ఇప్పుడు కూడా నేను వెళ్ళను, అసలు ఎక్కడికి వెళ్ళను ఇంకా అసలు. మా పిల్లలు అంటారు, పద వెళ్దాం, తీసుకెళ్తా అంటారు. ఎందుకులేమ్మా, ఎందుకు బాగోదులే. అది చూడడానికి తాగడానికి కాదు మా, చూడు అసలు ఎట్లుంటుంది, మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేసి, నువ్వు కూడా ఎంజాయ్ అయిపోయి కదా అంటారు. వద్దుమా, ఇంట్లోనే హ్యాపీ, మన ఇల్లే పబ్బు, మన ఇల్లే రెస్టారెంట్, మన ఇల్లే మొత్తం ఇదని చెప్పేసి. ఇంకా నాకు వాళ్ళే ప్రపంచం అబ్బా. ఇంకెవ్వరు లేరు నాకు ఇంకా అసలు. నాకు కిడ్సే ఇంకా అంతే. వాళ్ళ కోసం పక్కన పెట్టు. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? పెళ్లి ఎందుకు చేసుకోవద్దు అనుకున్నా, చేసుకోకూడదు అనుకున్నావు అసలుకి? ఒకప్పుడు అనుకున్నాను చేసుకుందామని, బట్ టైం కొంచెం వేరే సహకరించలేదు. అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాయి. మా మేనత్త అంటే తనే పెంచింది నాకు. షీ పాస్డ్ అవే, డాడీ పాస్డ్ అవే, అన్నయ్య పాస్డ్ అవే, అందరు పాస్డ్ అవే. సో నేనే ఫ్యామిలీ మొత్తం చూసుకునేది. సో ఇప్పుడు అవసరమా నాకు పెళ్ళి? ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పెళ్ళి చేసుకున్న వాళ్ళ ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే అండి, మోసం చేసి వెళ్ళిపోతున్నారు. చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా రెడీ ఉన్నాను, బట్ మోసం చేసి వెళ్ళిపోయారు అనుకో, నా పిల్లలు రోడ్ మీద ఉంటారు. ఎవరు చూసుకుంటారు వాళ్ళని? ఇంత బాధ్యత ఈ ఒక లెవెల్ తీసుకొచ్చి నేను వాడు నన్ను నా మోసం చేసి పిల్లలు. వెళ్ళిపోతే నువ్వు ఉంటావు కదా. ఇప్పుడు ఆయన మీద లవ్ ఉంటుంది, పిల్లల మీద లవ్ ఉంటుంది. నేనేం చేయకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు చనిపోవాలనిపిస్తుంది అప్పుడు. సో వద్దు, ఆ డిసిషన్ మనకు వద్దు, పెళ్ళి వద్దు, మోసం చేసేవాళ్ళు మనకు వద్దు. ఉన్న దాంట్లోనే మన పిల్లల్ని హ్యాపీగా చూసుకుందాం, లైఫ్ ఇద్దామని ఫిక్స్ అయ్యి వద్దనుకున్నాను లైఫ్ ఇంకా. ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతుంటారు, ఐఎమ్ రెడీ అని. అవన్నీ మాటలే. నో వన్ విల్ డేర్ అబ్బా, నో వన్ విల్ డేర్. నో వన్ ఈజ్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నో వన్. అన్నీ మాటలే, అందరు మాటలే. తిరగాల, డబ్బులు తీసేసుకోవాలా, మోసం చేయాలి తప్ప ఏం లేదు. అదే ఉంది. ఎంతో కొంత సంపాదించా దేవుడి దయ వల్ల. రీసెంట్గా ఇల్లు కూడా కొనుక్కున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ మోసం చేశారనుకో, మళ్ళీ మొదటికి వెళ్ళాలంటే మళ్ళీ నేను కష్టపడాలంటే కష్టం అయిపోద్ది నాకు. నేను కష్టపడతా, కానీ నా పిల్లల్ని కష్టపడడం నాకు ఇష్టం లేదు ఇంకా. ఒక లగ్జరీ లైఫ్ ఇస్తున్నాను ఫర్ దెమ్, చాలు. వాళ్ళ కాళ్ళ మీద నించుంటారు, ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఏం వద్దు మనం. మహా అంటే వాళ్ళు చూసుకోలేదనుకోండి, ఫ్యూచర్ నా పిల్లలు ఒకవేళ మారిపోయి చూసుకోలేదండి, వచ్చాడు అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎక్కడో పోయి బతుకుతాను నేను. నాకెందుకు? మీ ఇంటికి వస్తా, ఏ రోజు నాకు బిర్యానీ పెట్టవా అంట. అన్నం కూడా కాదు, బిర్యానీ పెట్టవా అంట. నువ్వు పెట్టకుండా ఉండవా? పెడతావు కదా, చాలు. తెర మీద ఎంత కామెడీ పండించే గీత, నీ లైఫ్లో తెర వెనక చాలా కన్నీటి గాథలు ఉన్నాయి కదా. చాలా. పెంచిన అత్త చనిపోయింది, నాన్న చనిపోయారు, అన్నయ్య చనిపోయారు, ఎవ్వరూ లేదు, సింగిల్గా మిగిలావు. బట్ ఈ రోజు 1 year మనిషి కాలేదు తెలుసా, తను చనిపోతే 1 year మనిషి కాలేదు నేను. 1 year, బికాస్ షీ ఈజ్ మై మదర్. మా మేనత్త నాకు మొత్తం తనే మొత్తం నాకు ఇక వేరే ప్రపంచం తెలియదు తను లేకపోతే. 1 year నేను మనిషి కాలేదు తెలుసా అసలు. నో వన్, ఎవ్వరు లేరు నా పక్కన. చాలా చాలా మోసం చేసేవాళ్ళు, సొంత వాళ్ళు కూడా మోసం చేయడం మొదలు పెట్టేశారు తెలుసా. సొంత వాళ్ళు చాలా మోసం చేసేసారు నాకైతే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు
వాళ్ళ దాంట్లో ఇంత కోణం ఉందా కూడా తెలియదు తెలుసా నాకు, అంత మోసం చేశారు. సో ఇప్పుడు కూడా ఐ వోంట్ స్పీక్ టు మై సిస్టర్స్, నో వన్ కేర్ అబౌట్ మీ. తనకేం షీజ్ లగ్జరీ బతుకుతుంది కదా అనుకుంటారు అంతే. నీ వెనక ఫ్యామిలీ లేదు? లేదు, ఓన్లీ మా మదర్, సిస్టర్, అంటే మా కజిన్స్ అంతే. ఆల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ, దట్స్ ఇట్. ఎవరు హెల్ప్ చేయమంటే ఎవరు ముందుకు రారు. నేను హెల్ప్ చేస్తే కూడా ఎవరు చేయమని ఆ పాటకి చేపించుకుంటారా, మళ్ళీ ఎవరు చేయమన్నారు అంటారు. మళ్ళీ మమ్మీ ఉన్నారు, షీ ఈజ్ నాట్ వెల్, పిల్లలు, మా ఫ్రెండ్ నేనే సపోర్ట్ చేస్తున్నాం ఇంట్లో అంతే. వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మమ్మీ వాళ్ళు, వాళ్ళ మామయ్య అత్త వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంటారు మాకు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంత మోసం చేశారు గీత నిన్ను ఫైనాన్షియల్గా? నా వాళ్ళు, నా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తారు, అరే గీత ఒక 5,000 ఉంటే ఏరా అంటారు. సరే అని చెప్పి వేయించేస్తాను, ఒక 2-3 డేస్లో ఇచ్చేస్తాను రా అంటారు. ఫోన్ కూడా లేపారు తెలుసా. మా ఇంట్లో వాళ్ళు తెలియకుండా కూడా చాలామందికి హెల్ప్ చేశాను నేను, చాలామందికి. ఇప్పుడు కూడా లేదు, ఎవరు ఫోన్ కూడా లేపారు తెలుసా. ఇస్తాం, ఎక్కడ పోతుంది, ఇస్తాం. ఇదే ఆడవాళ్ళం అయిపోయి మేము ఏం చేయలేకపోతున్నాం తెలుసా. నాకు చాలా హెల్ప్ చేస్తాను ఏమన్నా సరే. డైలీ టిఫిన్స్ పెడతాను రోడ్డు మీద అందరికీ. దేవుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఏదో ఒక దగ్గర పలానా వాళ్ళకి డైలీ టిఫిన్ ఇచ్చేసేయండి, నేను మంత్లీ ఇచ్చేస్తాను అమౌంట్ అని చెప్పేస్తాను. పోనీ లక్షలే పోయినాయి, 100కి వచ్చిందా నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా నాకు. కానీ నో సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు అంటే తప్ప, అంతే ఇంకెవరు లేరు. కేవలం నిన్ను మనీ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతే, ప్రేమ పరంగా లేదు అస్సలు. నీకేం తక్కువ గీతా సింగ్, నీకేం తక్కువ, నువ్వు అడిగితే ఎవరు డబ్బులు ఇవ్వరా నీకు? ఆ టైంకి వాళ్ళు ఎంత మోసం చేసినా సరే పోనీ అని పక్కన పెట్టేసి మనం హెల్ప్ చేస్తామా? తర్వాత వాళ్ళ రూపం వాళ్ళదే ఇంకా, అంతే. ఇంకా అంతా కన్నింగ్ చూసి నాకు ఫెడప్ అయిపోయింది, చాలా ఫెడప్ అయిపోయాను నేను. అందరు హెల్ప్ చెయ్యను అని ఫిక్స్ అయిపోతాను డైలీ, మళ్ళీ హెల్ప్ చేస్తూనే ఉంటాం మళ్ళీ. ఇవన్నీ చూసి ఒకనొక టైంలో అసలు సూసైడ్ చేసుకుందామా అనే డిసిషన్ తీసుకున్నావు కదా? వచ్చేసి సూసైడ్ తీసుకున్నాను. ఇంకా అయిపోయే మూమెంట్లో మా ఫ్రెండ్ వచ్చి నన్ను ఆపింది, ఇంకా లాగి పెట్టి పాడని చంప పగలు కొట్టింది నాకు. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చాలా సీరియస్ అయిపోయి, ఎందుకు డబ్బులు, ఎందుకంటే ఒకనొక ప్లేస్కి వెళ్తే ఏమండి మీ డబ్బులు పోయాయంటే కదా, బాగున్నారా అనట్లేదు, ఏమండి మీ డబ్బులు పోయినాయంటే కదా, అలా ఎలా నమ్మారండి మీరు? అలా ఆ బాధ చూడలేక ప్రతి ఒక్కరు, ఎందుకంటే రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులు చీటీలో వేసామండి, రూపాయి. వాళ్ళు మా ఇంటికి రావద్దు, మళ్ళీ వాళ్ళకి లాంగ్ ఏమో పెట్రోల్, వాళ్ళకి ఎందుకు రిస్క్ అని చెప్పి నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళం. షూట్ నుంచి డబ్బులు రాగానే వెళ్ళి ఇచ్చేసేవాళ్ళం వాళ్ళ ఇంటికి వెళ్ళి. అలాంటి వాళ్ళు నమ్మి మోసం చేసేసరికి నాకైతే చచ్చిపోవాలనిపించింది, లిటరల్ చచ్చిపోవాలనిపించింది. ఎందుకంటే షూటింగ్ డే అండ్ నైట్, మన కష్టాలు ఎలా ఉంటాయి అన్నీ అసలు. ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసావు? 2 times ట్రై చేశాను అంతే. తెలిసిపోయింది నాకు అంత ధైర్యం లేదని తెలిసిపోయింది. ఒక పక్క ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్గా నమ్మించి మోసం చేశారు, ఒక పక్క ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు దాదాపు చిట్టీల పేరుతో కొన్ని లక్షలు అందరూ కలిసి దాదాపు 5 కోట్ల దాకా కట్టారు. 5-6 కోట్ల వరకు కట్టారు. న్యూస్లో కూడా హల్చల్ అయింది ఆ విషయం చాలా. మళ్ళీ రీసెంట్గా ఒక 2-3 years బ్యాక్ తెలిసిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చాను తెలుసా. కరోనా ముందు కూడా డబ్బులు ఇచ్చేస్తాను రా అంటే, ఇంట్రెస్ట్ మనకు తెలిసిన వాళ్ళు కదా, ఇస్తాను రా, ఏదో ఉండనిలే మనకి, ఏదో ఒక ఇన్కమ్ ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, వాళ్ళకన్నా ఆ అవసరానికి పనికి వస్తుంది, హాస్పిటల్ అయ్యేది కదా, మనకు కూడా డబ్బులు వస్తాయి కదా, అట్లా ఇచ్చాను నేను. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇస్తాం కదా, ఎక్కడ పోతాం, ఇచ్చాం కదా, చాలా ఇచ్చానులే, దాంట్లో సరిపెట్టుకోండి. ఈ చిట్టీల పేరుతో టోకరా వేసింది ఎంత, ఒక 5 కోట్లు ఉంటుందా మొత్తం? ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కూడా వస్తే దేవుడి దయ వల్ల హ్యాపీ. నాకు సగం లోన్ పోతుంది కదా, ఎంతో కొంత పోతుంది కదా అనుకుంటున్నాను. కానీ ఆమె మాత్రం కనుకరించట్లేదు అసలు ఎవరి మీద. చాలామంది పెద్ద వాళ్ళు వేసారండి, చాలా పెద్ద వాళ్ళు, ఎవరికి తెర ముందు ఎవరు రాలేదు. నేను కష్టపడి చేసిన డబ్బులు నాకు ఎవరు ఇవ్వలే, మోసం చేయలేదు నాకు. నేను కంపల్సరీ మీడియా ముందుకు వెళ్తా, తప్పేం లేదు, నా డబ్బులు నేను అడగడానికి నాకు తప్పేం లేదని చెప్పి నేను మీడియా ముందు చాలా ఫైట్ చేశాను. చాలా మీరు నమ్మరు, లిటరల్లీ ఇంట్లో పడుకునే వాళ్ళం కాదు, సిసిఎస్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో పడుకునే వాళ్ళం మేము. అక్కడ నిద్ర వచ్చేది, అంటే అక్కడ కూర్చొని ఏంటి రిజల్ట్ అని చెప్పి ఇల్లు మొత్తం మానేసి డిప్రెషన్లో వెళ్ళిపోయి మొత్తం. ఇక్కడ ఫ్యామిలీ డిప్రెషన్, డబ్బులు మా ఫ్యామిలీ పాపం వాళ్ళు ఏమనలే, డబ్బులు వాళ్ళేం చేస్తారు, అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. కానీ మనకు ఉంటుంది కదా, మన డబ్బులు, మన కష్టం చేసిన డబ్బులు పోయాయి అని చెప్పేసి. సో చాలా డిప్రెషన్ వెళ్ళిపోయా. తర్వాత ఇప్పుడు షూట్స్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మన ప్లేస్లో వేరే వాళ్ళు చేస్తున్నారు, సపోర్ట్ లేదు ఇండస్ట్రీ పరంగా, ఏం చేస్తాం, అదొక డిప్రెషన్. ఇంకా వేరే పనులు మనకు రావు, ట్రై చేద్దామని మనం చేయలేం వేరే పనులు ఇంకా. సో చాలా డిప్రెషన్స్ అండి, చాలా చాలా చాలా.
బయటకు వచ్చావా, బయటికి రావాలని చూస్తున్నావా, ఏంటి అసలుకి ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఫైనాన్షియల్గా నీ స్టేటస్ ఏంటి అసలుకి గీత ఇప్పుడు? ఓకే, నాట్ సూపర్, ఓకే. అలా ఈవెంట్స్ తెచ్చుకుంటూ తినాలి అంటే తెచ్చుకుంటే ఉంది, బట్ ఇంకా కష్టపడాలి. ఎంతసేపు కూర్చొని తింటే కొండలు తరగా ఉంటారు కదా అసలుకి. మనం కష్టపడింది లేనిది, అరవై కష్టపడ్డాం ఓకే, ఫుల్ హ్యాపీ. ఊరికే తినడం మనకి ఇష్టం లేదు, పని చేస్తేనే తినాలి. అందుకే నేను ఎక్కడ కూడా వెళ్ళను, ఏ పార్టీస్కి వెళ్ళను, దేనికి వెళ్ళను. నిజంగా నీ కళ్ళమ్మటి నీళ్ళు నేను ఫస్ట్ టైం చూడటం. నేను కూడా అసలు అనుకోలేదు, ఏడుస్తానని అనుకోలేదు. నాకు ఏడిపించేసావు, చూసారు నన్ను ఏడిపించేసాడు. అంటే షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కదా. సరే ఓకే, సో మనసులో నుంచి వచ్చింది అది. అంతే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఫీమేల్ ఆర్టిస్టులకి చాలా కష్టాలు ఉంటాయి. అవును, ఎందుకంటే ఎన్ని బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీ, ఇటుపక్క వర్క్, ఇంకా ఎన్నెన్నో అసలు చెప్పేది కదా పాపం. అవును. నిజంగా తెర ముందు అంతలా వాళ్ళు రెడీ అయ్యి కనిపించి అంత హోమ్లీగా నవ్వించి మనకు కనిపించినా కానీ తెర వెనక వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు పడి ఉంటారు. ఒక చాలా, హేమక్క చాలా. కానీ, ఒక సురేఖవాణి గారు, ఒక రజిత గారు, ఒక జయలలిత గారు, అందరండి ఎంతమంది మీ ఎంతమంది. టైంలో వచ్చిన ఆర్టిస్టులు, కొంతమంది జ్యోతి గారు అవును. అండ్ కరాటే కళ్యాణి కలెక్ట్కి అందరూ. అండ్ గీతా సింగ్, వేల మీద కానీ లెక్కేసుకుంటే నాకు ఒక 10 మంది చాలా చెప్పాలంటే కష్టపడ్డారు నాకు ఇండస్ట్రీలో. సురేఖవన్ కానీ, రజిత గారు కానివ్వండి, హేమక్క కానీ, కొంతమంది ఉన్నారు, సన గారు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఒకవేళ నేను ఫైనాన్షియల్గా ఇట్లా ఉన్నాను అంటే మటుకు వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది, ఎట్లా పోతుందో తెలీదు. ప్రవీణ, అనిల్ గారు, ఏది మన జ్ఞాపిక జ్ఞాపిక, వాళ్ళు చాలా సపోర్ట్. మా నాన్నగారు చనిపోయినప్పుడు అయితే అనిల్ నేను బావ అని పిలుస్తాను. యాక్చువల్లీ అన్నయ్య అంటాను, కానీ బావ అని ఏడిపిస్తుంటాను. ఇంకా వాళ్ళైతే డబ్బులు పంపించారు. అంటే వాళ్ళు షో చేస్తున్నాను అంటే వాళ్ళు ఇంకా పంపించారు. ఇట్లా డాడీ గారు పోయారంటే ఆ మేకప్ మ్యాన్తో పంపించారు, ఆర్కేతో. నేను షాక్ అసలు. నేను మళ్ళీ పంపిస్తాను, అవసరం లేదు, ఎవరు అడగా నీకు డబ్బులు అని. ప్లస్ ప్రవీణ అయితే మా బాబు సేమ్ విష్ణు గారు లాగానే, ప్రవీణ కూడా అనిల్ గారు, ప్రవీణ గారు, బాబుకి ఏం కావాలో చెప్పు, ఎడ్యుకేషన్ ఎంత అవుతుందో చెప్పు, మేము చూసుకుంటాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, రిజల్ట్స్ వచ్చాయి కదా, నువ్వు మంచి కాలేజీలో అయ్యి, మేము ఉన్నాము, పిచ్చి పిచ్చి కాలేజ్ చేసావా మర్యాద ఉండదు అని చెప్పేసి. సూర్యక కానీ వీళ్ళు కూడా అసలు చాలా సపోర్ట్ చేస్తుంటారు నాకు. అసలు ఆ బెంగళూరులో పిల్లలు ఉన్నారు మాకు, ఉదయ్, హరీష్ అని చెప్పేసి, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు నాకు. అనంతపూర్లో కూడా ఉంటారు. యాక్చువల్లీ బెంగళూరు షిఫ్ట్ అయ్యారు అబ్బాయి, వాళ్ళు అక్కడ ఉంటారు. ఇప్పుడు కూడా అక్క నీకు ఏం కావాలి చెప్పు, ఏమైనా గ్రాసరీస్ కావాలి, ఏం కావాలి, దే ఆర్ రెడీ అనమాట అసలు పంపించడానికి. ఇంకా చాలా మంచి మంచి పర్సన్స్ ఉన్నారు మనకి సపోర్ట్ చేయడానికి. ఆర్మూలో జీవన్ అని చెప్పి ఉన్నాడు, శ్రవణ్ అని చెప్పి ఉన్నారు. వాళ్ళు కూడా బాగా అక్క నీకు ఏం కావాలి చెప్పక, అసలు నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు బాధపడతావు, నువ్వు ఏం వద్దు నాన్న, ఏం అటువైపు వెళ్ళని తెలిస్తే మాత్రం ఇంక అంతే. అంటే నాకు మా తెలంగాణ సైడ్ సూపర్ సపోర్ట్ నాకైతే. అసలు అందరూ అక్క నువ్వేంటి బిగ్ బాస్లో వెళ్ళట్లేదు ఏంటి అక్క, నువ్వేంటి ఎవరెవరో వెళ్తున్నాను నేనేంటి పిలవట్లేదు అని. వాళ్ళు బిగ్ బాస్ కి కాల్ వచ్చిందన్నారు నీకు? కాల్ వచ్చింది, మళ్ళీ తెలియదు మరి మమ్మల్ని సపోర్ట్ చేయదలుచుకోలేదో, మళ్ళీ కాంట్రవర్సీస్ చేసే వాళ్ళు కావాలనుకుంటా వాళ్ళకి. అదొకటి, ఇంకోటి ఏదో ఉంటది కదా, ఇంకొకటి ఏదో ఉంటుంది, అది మనకి సెట్ కాదు, అది మనం మళ్ళీ కాదు. అది చేసి ఉంటే ఎక్కడో ఉండేదాన్ని. చెప్పు ఏంటది? నాకు తెలియదు బాబు, నేను ఇట్లాంటి విషయాలు చిప్పోరా దాని జోలికి చేయాలి. నేను ఎక్స్పోజ్ చేస్తే మామూలుగానే నన్ను ఇట్లానే ఉండాలంటారు. ఇంకా ఎక్స్పోజ్ చేస్తే చచ్చిపోతారా, అప్పుడు చెట్లు కదా ఆకాశంలో ఎగిరిపోతారు, అటొక్కలు ఇటొక్కలు ఎగిరిపోతారు. ఇంకా అందరు ఇప్పుడు అడుగుతున్నారు ఏం అక్క ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. మన జగిత్యాల నుంచి కూడా ఉన్నారు, జిత్తు, చారి అని చెప్పి కొంతమంది ఉన్నారు. ఏంటక్క ఎవరెవరు వస్తున్నారు, నువ్వు వస్తున్నావు ఎక్స్పెక్ట్ చేశాం మేము, నువ్వు రాకపోదాం ఏంటక్క అసలు, అది ఇది అని చెప్పేసి. అసలు చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్. వాళ్ళు ఒక ఆర్మీ తయారు చేసేలాగా ఉన్నారు నాకు సపోర్ట్ చేయడానికి. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ. ఎవరెవరినో తీసుకొచ్చి పెడుతున్నారు, అంటే మంచి వాళ్ళని పెడుతున్నారు, కొంత మట్టుకు మంచి వాళ్ళని లేదని నా ఉద్దేశం. నాకైతే నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు దాంట్లో, చంటి ఉన్నారు, అందరు ఉన్నారు, బాలాదిత్య, అందరు నా ఫ్రెండ్సే. నేను ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. బట్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అని ఐ యూస్ టు మెసేజ్ దెమ్. లోబో కూడా అన్నాడు, అరే तुम गए तो अच्छा रहता रहा भाई, मस्त रहता रहे तुम गए तो అను. కానీ అప్పుంగ బాత్ కడితే క్యా అవుతారు, వాళ్ళు సపోర్ట్ చేయండి, మనం ఏం చేస్తాం. సో చాలా మంది అయితే ఈసారి చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను వస్తాను అని. అలా అయిపోయింది ఇంకా అసలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.